సో నాగా గారు, తాంజావూర్ పెయింటింగ్స్ అనగానే ప్రీషియస్, ఖచ్చితంగా కాస్ట్ గురించి ఎవరికైనా మైండ్లో వెంటనే క్లిక్ అవుతుంది. బయట కూడా రకరకాల ప్రైజెస్ అనేవి ఉన్నాయి. మీ దగ్గర ఉండేదానికి బయట ఉండేదానికి డిఫరెన్స్ ఏంటి? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు డిస్కస్ అండి. ప్రైస్ గురించి స్పెషల్లీ చాలా మంది వచ్చి మార్కెట్తో కంపేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర మీ దగ్గర కొంచెం డిఫరెన్స్ ఉంది. దేర్ ఆర్ షోరూమ్స్ వాళ్ళకి మనకి తక్కువ ఉంటుంది, బట్ దెన్ మన నియర్ బై కానీ మనతో కంపేర్ చేసుకుంటారు. సో నేనేమంటానంటే తాంజావూర్ అంటే ఓన్లీ గోల్డ్ కాదండి, అంటే ఓన్లీ గోల్డ్తో జస్ట్ ప్రింట్ చేసి తీయించుకున్నది కాదు. తాంజావూర్ పెయింటింగ్ అంటున్నాం అంటే దట్ ఈస్ సంథింగ్ హ్యాండ్ మేడ్. సో మనం చూడాల్సింది తాంజావూర్లో ఆర్టిస్ట్ వర్క్. సో ఇప్పుడు ఇది చిన్న పెయింటింగ్, ఈ చిన్న పెయింటింగ్లో నలుగురిని గీశారు ఆర్టిస్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి ఫేస్ చూస్తే ఎంత చిన్నగా ఉందండి, 1 ఇంచ్ లోపు ఉంది. సో 1 ఇంచ్లో కూడా ఆయన ఆ ఫేస్ గీశారు అని అంటే ఎంత సీనియర్ అయి ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ ఆర్టిస్ట్తో మనం వేయిస్తున్నాము ఏంటి అని. సో ఆర్ట్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే మీరు తాంజావూర్ ప్రతి ఒక్కరు తాంజావూర్ అమ్ముతున్నారు కదా అని తీసేసుకోవడం కాదు. స్పెషల్లీ ఆర్ట్ చూడండి, ఫేస్ ఫీచర్స్ చూడండి, ఇవన్నీ కూడా చూసి మీరు డిసైడ్ అవుతే బాగుంటుందని నా ఒపీనియన్. అంతే. మనం ఆర్టిస్ట్ని ఎంచుకునే దాన్ని బట్టి, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని పెట్టుకునే దాన్ని బట్టి అవుట్పుట్ కూడా అలా ఉంటుంది. మీరు రాగానే ఏది చూసి అది నచ్చి తీసుకోగలుగుతున్నారు అంటే ప్రైస్ గురించి ఆలోచించకుండా అందులో ఉండే క్వాలిటీ, అందులో వచ్చిన అవుట్పుట్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనకు ప్రైజెస్ అనేవి ఉంటాయి.